రాజ్యవిహీనుడిగా ఉన్నాడు కాబట్టి రాజ్యలాభాన్ని అనుగ్రహించు. 1,00,000 సంవత్సరాల తర్వాత జన్మాంతాలతో భర్తతో కలిసి వైకుంఠానికి వెళ్లే వరం ఇవ్వమన్నది. చూడండి ఎంత అద్భుతమైన వరాలు కోరిందో. మొట్టమొదట తనకు సంతానం అడిగింది. తనకు సంతానం ఉండాలి అంటే భర్త జీవించాలి, అందులో లింక్ పెట్టేసింది. ఔరసపుత్రుడు అని అడిగింది, అంటే నా భర్త వల్ల పుట్టే కొడుకులు కావాలంది. అలాగే వెంటనే తండ్రి కూడా పుత్ర సంతానం లేదు, తానొక్కతే, అందువల్ల 100 మంది పుత్రులను అక్కడ అడిగింది. దాని తర్వాత మామయ్య గారికి రాజ్యం అడిగింది, అలాగే చూపును అడిగింది. అలాగే 1,00,000 సంవత్సరాల తర్వాత భర్తతో కలిసి వైకుంఠానికి వెళ్లే వరం అడిగింది. అప్పుడు ఓ ప్రతివ్రత శిరోమణి, అలాగే నువ్వు కోరిన వరాలని ఇస్తున్నాను. అలాగే జీవకర్మ నువ్వు విపాకం గురించి అడిగావు కదా. భారతదేశం పుణ్యక్షేత్రం, శుభాశుభ కర్మలన్నిటికీ అనుభవ క్షేత్రం. జీవకోటి తమ తమ కర్మానుసారం ఆయా రూపాల్లో ఇక్కడ జన్మించి కర్మ ఫలాలను అనుభవిస్తూ ఉంటారు. మిగతా లోకాలలో కర్మఫలాన్ని అనుభవం ఉంటుంది తప్ప కర్మానుసారం జన్మించడం ఉండదు. మన కర్మానుసారం జన్మ రావాలి అంటే భారతదేశంలోనే. ఇది ఈ భూమి యొక్క వైశిష్ట్యం. అందుకనే ఎన్ని జన్మలెత్తినా మనం భారతదేశంలో పుట్టాలని కోరుకోవాలి. ఎందుకని? ఇది భోగభూమి మాత్రమే కాదు, కేవలం భోగభూమి కాదు. కర్మానుష్ఠానం చేసి మరలా ఉత్కృష్టమైనటువంటి మోక్షాన్నో లేకపోతే జన్మనో పొందడానికి అనుకైనటువంటి స్థలం ఇది. ఎందుకని? భగవంతుడు కోరుకొని అవతారాలు దాల్చినటువంటి భూమి మంది, పవిత్ర భూమి. అలాగే అనేక తీర్థాలు, పుణ్యక్షేత్రాలు వెలిసి మనందరికీ కొంగు బంగారమై కోరిన కోరికలని తీరుస్తున్నటువంటి పుణ్యభూమి మన భారతదేశం. భారతదేశం అనగానే నాకు ఒళ్ళు గగురు పొడిచింది. అమ్మా సావిత్రి, దేవతలు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నెరులు, మానవులు వీళ్లు మాత్రమే కర్మఫల భోక్తలు. మిగతా ప్రాణికోటికి ఇది లేదు. అయితే విశిష్ట జీవులు కొందరు విభిన్న జీవరాశులలో గర్భవాసాన జన్మించి కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు. అంటే పశుపక్షాది జాతుల్లో ఫలానుభవం ద్వారానే కర్మలు అంతరించిపోతాయి, మరొక మార్గం లేదు. అంటే కర్మఫలం అనుభవిస్తేనే తరిగిపోతుంది. కనుక పూర్వార్జితమైనటువంటి శుభాశుభ కర్మలను అనుభవిస్తూ విభిన్న లోకాలలో విభిన్న రూపాలలో పరిభ్రమించడమే జీవుడు చేసే పని. శుభకర్మలు చేస్తే స్వర్గాది లోకాలలో ఉంటారు వాళ్ళు, అశుభకర్మలు చేసిన వాళ్ళు నరకాది లోకాలలో పరిభ్రమిస్తూ ఉంటారు. అలాగే దుష్కర్మల ఆచరణ వల్ల రోగిష్ఠులవుతారు, సత్కర్మలు చేయటం వల్ల ఆరోగ్యవంతులవుతారు. ఉత్కృష్టమైనటువంటి కర్మలు చేస్తే ఉత్కృష్టమైన సిద్ధులు కలుగుతాయి. సాధ్వి, అత్యంత గోప్యమైనటువంటి శృతి, స్మృతి, పురాణ రహస్యం చెబుతున్నాను, శ్రద్ధగా విను. శృతి అంటే వేదం, స్మృతి అంటే ధర్మ గ్రంథాలు, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి, అవి స్మృతి గ్రంథాలు. పురాణాలంటే అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు. ఇవి భారతదేశంలో ఏ రూపంలో అయినా జన్మ పొందడమే దుర్లభం. అందున మానవ జన్మ మరీ దుర్లభం. మానవుల్లో కల్లా బ్రాహ్మణుడు ఉత్తముడు. అతడు బ్రహ్మనిష్ఠుడైతే బ్రాహ్మణోత్తముడు మరీ గరిష్ఠుడు. నిష్కాముడు, సకాముడు అని బ్రాహ్మణులు 2 రకాలు. సకాముడు కంటే నిష్కాముడు గొప్పవాడు. సకాముడు అంటే కోరికతోటి ఏదైనా సరే వ్రతాలు చేసేవాడు. నిష్కాముడు అంటే ఎటువంటి కోరిక లేకుండా చేస్తాడు. ఈ నిష్కాముడు మోక్షానికి అర్హుడవుతాడు, అతడు భక్తుడు. సకాముడైతే కర్మభోగి అవుతాడు. ఈ నిష్కాముడు శరీరం విడిచిపెట్టాక నిరామయమైనటువంటి స్థానాన్ని పొందుతాడు, అంటే రోగము లేనటువంటి స్థానాన్ని పొందుతాడు. గోలోకంలో గోరూపధారి అయి
ద్విభుజ శ్రీకృష్ణ పరమాత్మను సేవించుకుంటూ ఉంటాడు. ఎవరు? నిష్కాముడు. సకాముడైతే పుణ్యం క్షీణించిపోయిన తర్వాత మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు. ఆ మాట కూడా చెబుతున్నాడు. సకాములైనటువంటి వైష్ణవ భక్తులు వైకుంఠానికి వెళ్లి సత్కర్మ ఫలానుభవం పూర్తి కావడంతో మళ్లీ భారత భూమిలో బ్రాహ్మణులుగా జన్మిస్తుంటారు. కాలక్రమంలో వీళ్లు కూడా నిష్కామ భక్తులు అవుతారు. కొంతకాలం అయిన తర్వాత, కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత తీర్థక్షేత్రాలలో తపోనిరతులైనటువంటి బ్రాహ్మణులు జన్మాంతంలో బ్రహ్మలోకానికి వెళతారు. ఇతర ప్రదేశాల్లో నివసిస్తూ స్వధర్మ నిరతులైనటువంటి జీవనం సాగించే భక్తులుంటారే, వాళ్ళు సత్యలోకానికి వెళతారు, అంటే బ్రహ్మలోకానికి. సూర్యుడు భక్తులు సూర్యలోకానికి వెళతారు. వీరంతా అక్కడ భోగానుభవం పూర్తి కాగానే మళ్లీ భారత భూమిలో విప్రులుగా పునర్జన్మ ఎత్తుతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, భగవద్గీత చెప్పిన మాట. ఏ భక్తి లేకుండా, ఏ ధర్మము లేక భ్రష్టాచారులు, కాముకులు అయినటువంటి విప్రులు నరకానికి వెళతారు. ఏ వర్ణంలో పుట్టినా కూడా స్వధర్మ నిరతుడు భక్తుడు అయితే చాలు, శుభకర్మ ఫలభోగాలను ఆయా లోకాలలో అనుభవించగలుగుతాడు. కేవలం కర్మభోగులు భారతదేశంలో జన్మించరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. విప్రుడు స్వధర్మ నిరతుడై మరొక విప్రుడికి కన్యాదానం గనక చేస్తే చంద్రలోకం వెళతాడు. అక్కడ 14 మన్వంతరాలు ఉంటాడు. అలాగే ఆ కన్యనే బాగా అలంకరించి బంగారంతో దానం చేస్తే ఈ ఫలితం రెట్టింపు ఉంటుంది. అంటే 28 మన్వంతరాలు ఉంటాడు. సద్బ్రాహ్మణుడికి గోవులను గాని, రాగి పాత్రలు గాని, బంగారు ఆభరణాలు గాని దానం చేస్తే సూర్యలోకం చేరుకుని 10,000 సంవత్సరాలు పుణ్యఫలాలు అనుభవిస్తారు. భూలోకంలో బతికి ఉన్నంతకాలం 100 సంవత్సరాలు ఆరోగ్యవంతులై సుఖపడతారు. భూమిని గాని, ధనం గాని దానం చేస్తే వైకుంఠంలో శాశ్వతంగా నివాసం లభిస్తుంది. భూలోకంలో దీర్ఘాయుష్ ఉంటుంది, భోగభాగ్యాలు ఉంటాయి. ఏ దేవతకైనా గుడి కట్టిస్తే, దేవతా గృహం అంటే గుడే, ఆ దేవత యొక్క లోకంలో ఆ మట్టి రేణువుల్లో ఒక్కొక్క రేణువుకు ఒక సంవత్సరం వంతున ఆ లోకంలో ఉంటాడు. అలాగే చెరువు దొవ్విస్తే సర్వ పాపాల నుంచి విముక్తుడై వరుణలోకంలో ఉంటాడు. అలాగే ఏదైనా నీటి కుంట గనక దొవ్విస్తే, పెద్దది దానికంటే, తటాంక కంటే పెద్దది, వాపి అంటారు దాన్ని, 10 రెట్లు ఫలితం వస్తుంది. అలాగే ఈ బావులు, చెరువులు గనక తవ్విస్తే ఏ ఫలమో, అలాగే కొన్ని గుట్లో పూడిక పడిపోతుంది, అవి ఉపయోగించుకోవడానికి ఉండదు. ఆ పూడిక తీయించి మళ్లీ గనక వినియోగంలో పెట్టగలిగితే వాళ్లకు కూడా అలాంటి ఫలితం వస్తుంది, తవ్వించిన ఫలితం వస్తుంది. బాగు చేసినా కూడా ఒక రావి చెట్టును నాటి ప్రతిష్ఠ చేస్తే 10,000 సంవత్సరాలు తపోలోకంలో నివాసం ఉంటాడు. విష్ణుమూర్తి గనక ఒక మంచి వాహనం గనక ఇస్తే గుళ్ళో విష్ణులోక నివాసం మన్వంతరాల తరబడి దక్కుతుంది. అలాగే పల్లకి, ఉయ్యాల, మంచం సమర్పిస్తే భగవంతుడికి విష్ణులోకంలో 10 మన్వంతరాలు ఉంటాడు. ఏదైనా కానీ బ్రాహ్మణులకిచ్చినా దేవతలకిచ్చినా పుణ్యఫలం మాత్రం సమానంగానే ఉంటుంది. ఎందుకని? భూలోకంలో దేవతలే బ్రాహ్మణులు కాబట్టి. సావిత్రి ఎవరికైనా దానం చేసిందే కడపటికి మానవులకు మిగిలేది. ఒకానొక సందర్భంలో మేము నెల్లూరులో ఉన్నప్పుడు మా బడి పక్కనే దివ్యయోగ సమాజం అనే ఒక ఆశ్రమం ఉండేది. అక్కడ ప్రవచనాలు జరుగుతుంటాయి. నేను ఫస్ట్ ప్రవచనం ప్రారంభం చేసింది అక్కడే 1996లో శ్రీమద్ భాగవతం 40 రోజుల పాటు చెప్పే భాగ్యం కలిగింది నాకు. అప్పుడు సుందర చైతన్యానంద స్వామి వారు అక్కడ
భాగవత యజ్ఞం పెట్టినప్పుడు 2 పుస్తకాలు కొన్నాను వాటిని ఆధారంగా చేసుకుని నేను అప్పుడు ప్రవచనం చేసే అదృష్టం కలిగింది. ఆ అదృష్టమే ప్రభుత్వ ఉద్యోగం రాదు అనుకున్న నాకు టీచర్ పోస్టు దొరికింది. మరి ఇవాళ హాయిగా పెన్షన్ తీసుకొని పిల్లల్ని మంచి స్థితిలోకి తేగలిగానంటే అంతా కూడా ఆ భాగవతం యొక్క మహత్యమే. సరే, అది పక్కన పెడదాం. యముడు చెబుతున్నాడు, ఎవరికైనా దానం చేసిందే కడపటికి మానవులకు మిగులుతుంది అన్నాడు. దీనికి దృష్టాంతంగా ఆశ్రమానికి వచ్చిన ఒక స్వామీజీ ఒక కథ చెప్పాడు. మాట్లాడుతూ మీ ఎవరెవరికి ఎంతెంత బ్యాలెన్సులు ఉన్నాయి బ్యాంకుల్లో అని అడుగుతున్నాడు. అందరూ వచ్చేది ముసలివాళ్లే కదా. ఒక ఆయన నాకు ఆంధ్ర బ్యాంకులో ఇంతుందని, ఇంకో ఆయన ఏదో చెబుతున్నారు. ఈ బ్యాంకులు కాదయా, పైనుండే బ్యాంకులో ఏమైనా ఉందా మీకు బ్యాలెన్స్ అని అడిగాడు ఆయన. పై బ్యాంక్ ఏందండి అన్నాడు. పైన స్వర్గలోకంలో కూడా ఒక బ్యాంకు ఉందయ్యా, ఇక్కడ చేసినటువంటి అక్కడ బ్యాలెన్స్ పెరగాలంటే ఇక్కడ ఏం చేయాలి, దానాలు చేయాలి, ధర్మకార్యాలు చేయాలి. చేస్తే అప్పుడు అక్కడ అకౌంట్లో బ్యాలెన్స్ పెరుగుతుంది. దానివల్ల నువ్వు హాయిగా పరలోకంలో సుఖాన్ని అనుభవించగలుగుతావు. ఇహలోకంలో కూడా నీకు సుఖాలు వస్తాయి దానం చేయటం వల్ల. కాబట్టి యమధర్మరాజు చెప్పినటువంటి మాట, దానం చేయనటువంటిది నశించిపోయినట్టే అని అన్నాడు. అందుకనే ధనానికి 3 రకాలుగా ఉన్నాయన్నాడు. మొదటిది భోగం, అంటే తాను అనుభవించాలి. రెండోది దానం. ఈ 2 గనక చేయకపోతే నాశనం అయిపోతుంది. అంటే ఏమిటి, ఎవడో దొంగ అయినా దోచుకుపోవచ్చు, లేదు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ వాడు రైట్ చేసి పట్టకపోవచ్చు. ఇది కాబట్టి భోగించుకోవాలి అంటే తనకి తాను ఉపయోగించుకోవాలి, తనను ఆశ్రయించిన వాళ్ళకి ఖర్చు పెట్టాలి, తర్వాత దానాలు చేయాలి. ఈ 2 చేస్తే ఆ ధనానికి సాఫల్యత కలుగుతుంది అని చెబుతున్నాడు యమధర్మరాజు కూడా. దాన ఫలాలుగా స్వర్గాది సౌఖ్యాలను అనుభవించి తిరిగి భారత భూమిలో క్రమక్రమంగా ఉత్తమ వంశాల్లో జన్మిస్తాడు. 100 కోటి కల్పాలు గడిచినా అనుభవించనదే కర్మ క్షయించదు. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు. కర్మ ఎప్పుడూ అనుభవిస్తేనే పోతుంది. చేసినటువంటి శుభాశుభ కర్మలు ఫలరూపంలో అవశ్య భోక్తవ్యాలు అన్నాడు. తప్పనిసరిగా అనుభవించాల్సిందే. అది శుభకర్మ అయితే సుఖం అనుభవిస్తావు, దుష్కర్మ చేస్తే కష్టం అనుభవిస్తావు. కాకపోతే కొన్ని సజ్జఫలితానికి ఇస్తాయి, అంటే ఎంబడే పడుతుంది. కొన్ని కాలక్రమేణా అంతకుముందు గత జన్మలో ఆర్జించిన పుణ్యం ఉంటే కాపాడుతుంది కొంతకాలం. అది గనక క్షీణించిపోయిందా రోగాల పాలు పడతావు. అది కాకపోతే చెప్తున్నాడు ఇక్కడ, దేవతా పూజలతోటి తీర్థక్షేత్ర సందర్శనలతోటి కర్మలను శుద్ధి చేసుకోవచ్చు. ఇది కర్మశుద్ధి అవుతుంది. అంటే ఏదైనా పాపం ఉంటే కొంత క్షాళనం అవుతుంది. ఆ పాపము యొక్క తీవ్రత తగ్గి, చెప్తారు పెద్దవాళ్ళు, చాగంటి కోటేశ్వరరావు గారు కూడా అంటుంటారు, చెయ్యి పోవాల్సిన చోట గోరు మాత్రం పోతుంది. ఏదో 2 రోజులు కాస్త మంట బుట్టి ఏదో అయిపోతుంది. అదేనమాట పాప ఫలితం. సాధ్వీమణి, నువ్వు అడిగిందంతా కూడా వివరించి చెప్పాను. ఇంకా ఏం వినాలనుకుంటున్నావో చెప్పు అని అన్నాడు. ధర్మరాజా, ఏ సత్కర్మలను ఆచరిస్తే స్వర్గలోకం లభిస్తుందో తెలుసుకోవాలని ఉంది, వివరించి పుణ్యం కట్టుకోండి అన్నది. సావిత్రి, విప్రుడికి అన్నదానం చేస్తే ఎన్ని మెతుకులుంటాయో అన్ని సంవత్సరాలు శివలోకంలో నివసిస్తాడు. అన్నదానం కంటే గొప్ప దానం ఏ కాలంలోనూ మరొకటి లేదు. అన్నదానాత్పరం దానం నభూతం నభవిష్యతి నాత్ర పాత్ర పరీక్ష స్యాన్న కాల నియమ క్వచిత్. అద్భుతమైన విషయం చెప్తున్నారు ఇక్కడ. ఈ అన్నదాన విషయంలో పాత్రత అపాత్రత పరీక్ష చేయకూడదు, కాలమా అకాలమా విచారణ చేయకూడదు. వచ్చినటువంటి వాడు ఎవడైనా కాని, చండాలుడైనా కాని, పాపాత్ముడైనా కాని, ఆకలిగొని ఉన్నవాడికి అన్నం పెట్టమన్నారు, అన్నదానం చేయమన్నారు. ఇది అందరికీ అన్ని వేళలా
చేయదగినటువంటి ఉత్తమోత్తమైనటువంటి దానం. మిగతా దానాలు డబ్బు దానం చేయాలి, ఎవరికన్నా పాత్రత ఎరిగి దానం చేయాలి. వాడు తాగుబోతాడు అనుకోండి, వాడు తాగి ఎవడన్నా హత్య చేస్తే ఆ పాపం నీకు తట్టుకుంటుంది. అన్నదానం అలా కాదు. ఆకలి తీరే వరకు తింటాడు, ఆకలి తీరిన తర్వాత వెళ్ళిపోతాడు. నీ పేరు చెప్పుకుంటుంటాడు, అన్నదాత సుఖీభవ అంటుంటాడు. అందుకని ఇప్పటికీ పుణ్యక్షేత్రాల్లో మనం వెళ్ళినప్పుడు అక్కడ అన్నదానానికి డబ్బులు కట్టి వస్తుంటాం. మన గతించినటువంటి మన పితృదేవతల తరఫున వాళ్ళు మనకి అక్కడ పేరు చెబుతారు, ఆ రోజు బోర్డు మీద రాస్తారు. అది చాలు మనకి. అలాగే పాడి ఆవును ఒక విప్రుడికి దానం చేస్తే దాని తోకకి ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు విష్ణులోక నివాసం లభిస్తుంది. అదే దానం ఒక పుణ్యప్రదమైన రోజున గనక చేస్తే 4 రెట్లు ఫలితం. అదే దానాన్ని ఒక తీర్థ ప్రదేశంలో చేస్తే 10 రెట్లు పుణ్యం వస్తుంది. అలాగే నారాయణ క్షేత్రంలో చేస్తే 1,000,000 రెట్లు ఫలితం. కాబట్టి గోదానం అనేది చంద్రలోక ప్రాప్తిదాయకం. ఆ గోదానంలో కూడా ఉభయముఖి గోదానం విష్ణులోక ప్రాప్తి అన్నాడు. ఉభయముఖి గోదానం అంటే ఏంటి? దీన్ని ద్విముఖి గోవు అని కూడా అంటారు. అంటే ఆవు ఈనేటటువంటి ఆవుని, ఆవు ఈనుతుంటే ముందు వైపు ఒక ముఖం ఉంటుంది, వెనక ఈనేటప్పుడు కూడా ముందు తలకాయ కదా బయటకు వచ్చేది. అందుకని దాన్ని ద్విముఖి గోవు అంటారు, లేదు ఉభయముఖి గోవు అంటారు. అంటే కనబోయేటటువంటి ఆవును గనక ఇస్తే, ఆ కనే సమయంలో గనక దానం చేస్తే అప్పుడు వాడికి విష్ణులోక ప్రాప్తి వస్తుంది. ఆ కనే ఆవును చూచినా కూడా అద్భుతమైన పుణ్యమని గోవు యొక్క వైభవంలో వస్తుంది. అది మనకి అనుశాసన పర్వంలో ఉంటుంది. మహాభారతంలో అడిగారు మా ఆదిపూడనే కాంతారావు అన్నయ్య గారు, ఈ గోవు గురించి కూడా చెప్పాలరా నువ్వని. అట్లాగే అన్నగారు అన్నాను. అలాగే వచ్చేది కార్తీక మాసం, మనకి ఈ కార్తీక మాస వైభవాన్ని కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సరే, కప్పుకునేందుకు గుడ్డలేక దుప్పట్లేక బాధపడుతున్నటువంటి విప్రుడికి ఒక వస్త్రద్వయం, 2 వస్త్రాలు గనక ఇస్తే వాడికి వాయులోకంలో ఉంటాడు. అలాగే నూతన వస్త్రాలు పెట్టి సాలగ్రామం గనక దానం చేస్తే వైకుంఠంలో శాశ్వత నివాసం. అలాగే మంచం, దాని మీద పక్కా దుప్పటి అన్ని గనక ఇస్తే చంద్రలోక ప్రాపకం. దీపదానం చేస్తే అగ్నిలోకంలో ఉంటాడు. ఏనుగును దానం చేస్తే ఇంద్రుడితో అర్ధాసనం పంచుకోవచ్చు. గుర్రం దానం చేస్తే వరుణలోకంలో ఉండొచ్చు. శ్రీహరి యొక్క నామస్మరణ నిరంతరం చేసేవాడు చిరంజీవి అవుతాడు. అందుకనే కూర్చున్న లేచిన గోవింద కృష్ణ రామ అని అనుకోమన్నారు పెద్దవాళ్ళు. చిన్నపిల్లలు ఎవరైనా అట్లా అంటుంటే ఇప్పుడు ఎందుకురా అనకూడదు. మొక్కై వంగనది మానై వంగదు. కాబట్టి నిరంతరము ఏ పని చేస్తున్నా ప్రహ్లాదుడు అదే కదా చేసింది. పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ అని మనకు పద్యం ఉంది. ఏం పని చేసినా సంతత నారాయణ ధ్యాన మత్తుడైనాడు ఆయన. అప్పుడేం జరుగుతుంది? నారాయణ స్మరణ చేస్తూ ఉంటే చిరంజీవి అవుతాడు, మృత్యువు పారిపోతుంది. అంటే చావడని కాదు అర్థం, అనాయాస మరణం పొందుతాడు. మంచానబడి రోగిష్టివాడై చీచా అనిపించుకోడు అందరి చేత. ఊర్వారుకమివ బంధనాత్, దోసపండు పండి ఏ విధంగా అయితే ముచ్చిక విడిచిపెడుతుందో అలా ఆయన ఈ లోకాన్ని విడిచిపెడతాడు. అలాగే పౌర్ణమి రోజు విష్ణుమూర్తికి ఉయ్యాల సేవ చేస్తే ఇహలోకంలో భోగభాగ్యాలు పుష్కలంగా అనుభవించి విష్ణు మందిరం చేరుకుంటాడు. శ్రీహరి అంటే రాముడికి చేయొచ్చు, కృష్ణుడికి చేయొచ్చు, నారసింహుడికి చేయొచ్చు. ఆయన అవతారంలో వచ్చిన రూపాలకి వేటికైనా మనం గనక ఆ యొక్క ఉయ్యాల సేవ చేసుకోవచ్చు. అక్కడ 10 మన్వంతరాలు ఉంటాడు ఆ వైష్ణవ లోకంలో. అలాగే సాలంకృతమైన కన్యాదాత చంద్రలోకంలో 14 మంది ఇంద్రులు గడిచేదాకా ఉంటాడు. అటుపైన భూమి మీద అవతరించి అనుకూలవతైన భార్యను పొంది సుఖపడతాడు. అలాగే పండ్లు దానం చేస్తే శుక్రలోకంలోకి వెళతాడు. ఆ తర్వాత జన్మలో పండంటి బిడ్డ కలుగుతాడు వాడికి. ఇల్లు దానం చేస్తే శాశ్వత స్వర్గలోక నివాసం వస్తుంది. పొలం గనక దానం చేస్తే వైకుంఠ నివాసం. తర్వాత జన్మలో పరిపాలకుడు అవుతాడు.
100 జన్మల వరకు పరిపాలకుడు అవుతాడు. వజ్రాన్ని గనక దానం చేస్తే 1,00,000 మన్వంతరాలు వైకుంఠంలో ఉంటాడు. పునర్జన్మలో 1,00,000 గ్రామాలకు అధిపతి అవుతాడు. ఓ పతివ్రత శిరోమణి, ఎంతెంత దానాలైనా చేయని, జంబూద్వీపమే దానం చేయని ఈ దాతలందరికీ పునర్జన్మ తప్పదు కాక తప్పదు. కానీ జన్మరాహిత్య రూపమైనటువంటి ముక్తి మాత్రం కలగదు. మరి ఎవరికి కలుగుతుంది? ఒక్క దేవీ భక్తుడికి మాత్రమే అది సాధ్యమవుతుంది. అంటే దేవీ భక్తుడై ఉండి ఈ దానాలు గనక చేస్తే వాడికి శాశ్వత కైవల్యం, శ్రీ కైవల్యం. అసంఖ్యాకంగా బ్రహ్మలు పుట్టడం గిట్టడం చూస్తూ ఉంటాడు. ఎక్కడుండి? శ్రీదేవి సన్నిధి అయిన మణిద్వీపంలో. అక్కడ శాశ్వతంగా ఉంటాడు. వాడికి ఒక పునర్జన్మ అంటూ ఉండదు. దేవీ మంత్ర ఉపాసకులు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవి యొక్క సారూప్యాన్ని పొంది జన్మ మృత్యు జరారహితులై మణిద్వీపంలో విరాజిల్లుతూ ఉంటారమ్మా అని చెప్పి యముడు చెబుతూ ఉన్నాడు. వాళ్ళు నిరంతరము దేవి యొక్క సేవ చేసుకుంటూ ఉంటారు. శాశ్వతంగా మణిద్వీపంలో ఉంటారు వాళ్ళు. అలాగే కార్తీక మాసంలో శ్రీహరికి తులసీదళం సమర్పించిన వాడు 3 యుగాల పాటు ఆ హరి సాన్నిధ్యంలో ఉంటాడు. పునర్జన్మలో మళ్లీ హరిభక్తుడే అవుతాడు వాడు. అరుణోదయ కాలంలో గంగా స్నానం గనక చేస్తే 6,000 యుగాల పాటు విష్ణుమూర్తి సన్నిధానంలో ఉంటాడు. తర్వాత విష్ణు మంత్రాన్ని పొంది తిరిగి మళ్లీ హరి సాన్నిధ్యానికి చేరుకుంటాడు. మరి ఇంక వాడికి పునర్జన్మ ఉండదు. సారూప్య సిద్ధి పొందగలుగుతాడు. అదే నిరంతరము గంగా స్నానం చేస్తే భూలోకంలో సూర్యుడులాగా ప్రకాశిస్తూ అనేక అశ్వమేధ యాగాల ఫలితం పొందుతాడు. జలాన్ని దానం చేస్తే మంచినీళ్లు కైలాస నివాసి అవుతాడు. కృష్ణాష్టమి వ్రతం గనక చేస్తే 10 జన్మలలో చేసిన పాపాలన్నీ పటాపంచలై వైకుంఠంలో ఆనందపడతాడు. మళ్లీ పునర్జన్మలో కృష్ణ భక్తుడవుతాడు. శివరాత్రి వ్రతం చేసినటువంటి వాళ్ళు కైలాసంలో శివుడి సన్నిధిలో 7 మన్వంతరాలు ఉంటారు. ఆ రోజున శివుడికి బిల్వపత్రం భక్తితో సమర్పిస్తే శివ సాయుధ్యం లభిస్తుంది. పునర్జన్మలో శివభక్తులు అవుతారు. మళ్ళా వాడికి పుత్ర పౌత్రాభివృద్ధి జరుగుతుంది. శ్రీరామనవమిని యథావిధిగా నిర్వహించినటువంటి వాళ్ళు 7 మన్వంతరాలు విష్ణు సన్నిధిలో విరాజిల్లుతారు. పునర్జన్మలో మళ్లీ ధనవంతులు సజ్జనులు అవుతారు. శరదృతువులో మహాదేవుణ్ణి షోడశ ఉపచారాలతోటి అర్చించినటువంటి వాళ్ళు 7 మన్వంతరాల పాటు కైలాసంలో ఉంటారు. శుక్ల అష్టమి నాడు మహాలక్ష్మీదేవిని భక్తి ప్రపత్తులతో పూజించినటువంటి వాడు గోలోక నివాసం లభిస్తుంది వాడికి. పునర్జన్మలో రాసేశ్వరులు అవుతారు, రాజేశ్వరులు. కార్తీక పౌర్ణమి రోజున రాధాకృష్ణులను శిలాప్రతిమలుగా శిల్పించి భక్తితోటి ఆరాధించినటువంటి వాడికి గోలోకం కరతలామలకమైపోతుంది. పునర్జన్మలో కృష్ణ భక్తులవుతారు, మళ్లీ గోలోకం వెళతారు. అప్పుడు కృష్ణుడి యొక్క సారూప్యం పొంది కృష్ణ పార్షదులవుతారు. శుక్లపక్షంలో గాని కృష్ణపక్షంలో గాని ఏకాదశి వ్రతం చేస్తే ఆ జన్మ ఆ బ్రహ్మ పర్యంతం వైకుంఠవాసం లభిస్తుంది. పునర్జన్మలో కృష్ణ భక్తులై అటుపైన గోలోకం చేరుకుంటారు. మరిక రారు వాళ్ళు. భాద్రపద ద్వాదశి రోజున ఇంద్రుణ్ణి పూజ చేస్తే 60,000 సంవత్సరాలు ఇంద్రలోకంలో భోగాలు. ఆదివారం నాడు గాని సంక్రమణం రోజు గాని శుక్లపక్ష సప్తమి రోజు గాని సూర్యుడిని గనక ఆరాధన చేస్తే సూర్యలోక నివాసి అవుతాడు. మాఘ శుక్ల పంచమి నాడు సరస్వతీదేవిని ఉపాసిస్తే మణిద్వీపవాసి అవుతాడు. పునర్జన్మలో పండిత కవి అవుతాడు. హరినామాలను ఉచ్చరించిన వాడు నామానికి 1 యుగం చొప్పున విష్ణులోకంలో నివసిస్తాడు. అదే విష్ణు సహస్రనామం ఉంది కదా, దాన్ని నిత్యం పఠిస్తే చాలు. అదే నారాయణ క్షేత్రంలో గనక చేస్తే 1,000,000 రెట్లు ఫలితం. నిరంతరం శివుడి యొక్క ఉపాసన చేసేవాళ్లు రేణువుకు సంవత్సరం చొప్పున కైలాసంలో ఉంటారు. శాలగ్రామ శిలను అర్చించి ఆ జలాన్ని తీర్థంగా పుచ్చుకునేవాళ్లు వైకుంఠంలో 10 మంది బ్రహ్మల పర్యంత కాలం ఉండి పునర్జన్మలో హరిభక్తులై మళ్లీ వైకుంఠానికి వెళతారు. వాళ్ళకి ఇక జన్మ ఉండదు. దేవి యొక్క వర్ణన, దేవి యొక్క ధ్యానము,
దేవీ నామస్మరణ, దేవి యొక్క స్తవనం, దేవి వందనం, దేవి యొక్క మంత్ర పఠనం, దేవి పాదోదక సేవనం, దేవికి పెట్టిన నైవేద్యాలను తినడం నిరంతరము చేయాలి. అది సర్వవాంఛలను ఈడేర్చేటటువంటిది. అందుచేత ఓ సావిత్రి, నిత్యము ఆ నిర్గుణ పరాప్రకృతిని ఆరాధన చేయి, ఉపాసన చేయి. నీ భర్తను తీసుకుని ఇంటికి వెళ్ళు, సుఖాలతో జీవించు, నీకు శుభం కావాలి, వెళ్ళిరా అని ముగించాడు. నారద, యమధర్మరాజు నోట ఇలా శక్తి సంకీర్తన విన్న సావిత్రీదేవి కన్నుల్లో ఆనంద బాష్పాలు సుళ్ళు తిరిగినాయి. ఆమె తనువంతా పులకించిపోయింది. ధర్మరాజా, మీరు చెప్పినట్లే నేను ఆ జగజ్జనని, ఆ దేవిని ఆరాధన చేస్తాను అని అంటూ ఆమె అప్పుడు ఒక యమాష్టకాన్ని చదివింది. తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరపురం ధర్మం సూర్యసుతం ప్రాప ధర్మరాజం నమామ్యహం సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణగా అతో యన్నామ శమన ఇతి తం ప్రణమామ్యహం ఏనాంతశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవనాం పరం కామానురూపం కాలేన తం కృతాంతం నమామ్యహం బిభర్తి దండం దండాయ పాపినాం శుద్ధిహేతవే నమామి తం దండధరం యశాస్తా సర్వజీవినాం విశ్వంచ కలయత్వేన కలయత్వేవ యస్సర్వేషు చ సంతతం అతీవ దుర్నివార్యం చ తం కాలం చ ప్రణమామ్యహం తపస్వీ బ్రహ్మనిష్టో యస్సంయమీ సంజితేంద్రియః జీవానాం కర్మఫలదస్తం యమం ప్రణమామ్యహం స్వాత్మా రామశ్చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్ పాపినాం క్లేశదో యస్తం పుణ్యమిత్రం నమామ్యహం యజ్జన్మ బ్రాహ్మణోం సేన జ్వలంతం బ్రహ్మా తేజసా యో ధ్యాయంతి పరం బ్రహ్మశమీశం ప్రణమామ్యహం ప్రణమామ్యహం. దీనిని యమాష్టకము అంటారు. అంటే 8 శ్లోకాలతో ఉంటుంది. సావిత్రీదేవి యముడిని గురించి చెప్పినటువంటి శ్లోకం పరమాద్భుతమైంది. పూర్వకాలంలో సూర్యభగవానుడు పుష్కర క్షేత్రంలో తీవ్రమైన తపస్సుతో బ్రహ్మమానసపుత్రుడైన ధర్ముణ్ణి ఆరాధించి నిన్ను పుత్రుడిగా పొందాడు. నువ్వు ధర్మరాజువి, సూర్యుడి యొక్క కొడుకే యముడు. సర్వసాక్షివి, సర్వభూత సమవర్తివి, సర్వభూత సంహారకుడివి. అందుకే నిన్ను శమనుడు అంటారు. కాలం చెల్లగానే ప్రతి జీవిని అంతమొందిస్తూ కృతాంతుడు అనే పేరు సంపాదించుకున్నావు. పాపాత్మలను దండించి శుద్ధి చేయడానికి దండం ధరించావు, దండధారివయ్యావు. సర్వ విశ్వాలలోనూ నిరంతరము ప్రాణికోటిని వెన్నంటి సంచరిస్తూ సకల జీవులను శాసిస్తున్నావు. ఎవరైనా ఏదైనా తప్పించుకోవచ్చేమో కాని నిన్ను మాత్రం తప్పించుకోలేరు. అందుకే నిన్ను కాలుడు అన్నారు. అందుకే నిన్ను కాలుడు అన్నారు. నువ్వు తపస్వివి, బ్రహ్మనిష్ఠుడివి, సంయమివి, జితేంద్రియుడివి. జీవులకు కర్మ ఫలాలను నిష్పాక్షికంగా పంచిపెడతావు. నువ్వు స్మాత్మారాముడివి, సర్వజ్ఞుడివి, పుణ్యాత్ములకు మిత్రుడివి, పాపాత్ములకు శత్రువువి. నీకిదే శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. బ్రహ్మదేవుడి అంశతో పుట్టావు, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నావు. పరబ్రహ్మను నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటావు. నువ్వు ఈశుడవు, నీకిదే వందనం అని సావిత్రీదేవి స్తోత్రం చేసింది. యముడికి శిరస్సు వంచి నమస్కారం చేసింది. నారదా, దీనిని యమాష్టకము అంటారు. దీన్ని తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే రోజూ గనక పఠించేవారికి గాని వినేవారికి గాని మృత్యుభయం ఉండదు. సమస్త పాపాలు తొలగిపోతాయి. యముడి యొక్క అనుగ్రహంతో పాటు త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది వాడికి. అన్నీ చెప్పి నారాయణ మహర్షి
సావిత్రి యొక్క యమ సంవాదాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు. ఏమేమి ఇంకా చెప్పాడు, అటువంటి విశేషాలను మనం రేపు కూడా అనుసంధానం చేద్దాం ఈ సావిత్రి యొక్క వైభవాన్ని. అంతవరకు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.